ఐగుప్తులో మిడతలు వచ్చినాయి. కొంచెం బెటరే, మీరు తుడిస్తే వెళ్ళిపోయినాయి. అక్కడ అలా కాదంట, తినే ఆ ఫుడ్లో కూడా ఉన్నాయంట. దేవుని మాట వినడం కోసం మిడతలున్నా చెమ్మగా ఉన్నా ఇలాంటి పరిస్థితిలోకి వచ్చాం మనం ధన్యులం. ఆమేన్. కోపం రెండు రకాలు. ఒక కోపం ఎలాంటిదంటే పక్కన వారు బాగుంటే చూడలేనిది. వాళ్ళు వృద్ధి చెందితే అసూయ వచ్చేస్తుంది. ఏదో రకంగా వారి మీద నింద మోపాలని, వారిని విసిగించి వారిని ఇబ్బంది పెట్టాలని, ఏదో రీతిగా వారిని ఏడిపించాలి అని మాటలతోనో చూపులతోనో క్రియలతోనో విసిగించాలి అని కోపం ఒక రకమైతే, ఇంకో కోపం ఎలాంటిది అంటే మాటలు పడలేక, నిందలు అనుభవించలేక, శ్రమలు వస్తే వాటిని తట్టుకోలేక విసిగి వేసారిపోయిన కోపం రెండో రకం. ఇలాంటి కోపం వల్ల చాలామంది కుటుంబం నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఆత్మహత్య చేసుకోవడానికి, లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు, ఆఖరికి చర్చ్ నుండి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మేము మాటలు పడలేమండి, మాకెందుకు వచ్చింది తిప్పలండి, మేము చర్చ్కి వస్తుంటే చాలండి ఈ మాటలు, అదేంటో అర్థం అవట్లేదండి, మేము బయట ఉన్నంతకాలం బాగుంది, చాలా బాగుంది, మేము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మామో అప్పుడే ఈ శ్రమలన్నీ, ఇంటిలో శ్రమలు వస్తూ ఉన్నాయి, బయట నుండి శ్రమలు వస్తూ ఉన్నాయి, ఆఖరికి దేవుణ్ణి నమ్మిన వ్యక్తుల నుండి కూడా మాకు మాటలు వస్తూ ఉన్నాయి అని చర్చి మానేసే సందర్భాలు చాలా. మొదటి రకం చెప్పానే, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సంఘములో ప్రత్యేకంగా చర్చిలో వాళ్ళ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే అవుతారు, ప్రార్థనలు చేస్తారు, ప్రసంగాలు వింటారు, భక్తిగా ఉంటారు. కానీ ప్రక్కన ఉన్న విశ్వాసి క్షేమముగా ఉంటే, వృద్ధి చెందుతూ ఉంటే ఓర్వలేరు, మాటలతో వారిని గుచ్చుతూ ఉంటారు. పెనిన్నాలాగా. ఎవరు పెనిన్నా? ఎవరండి పెనిన్నా? హన్నా భార్య, ఎల్కానా భార్య కదా. హన్నా, పెనిన్నా. ఎల్కానాకి ఇద్దరు భార్యలు, వారిలో ఒక ఆమె పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. ఈ పెనిన్నా ఏం చేస్తూ ఉండేది? తన భర్త తన ఇద్దరు భార్యలని, తన పిల్లల్ని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా మందిరానికి వెళ్తూ ఉండేవాడు. ప్రతి ఒక్కరికి ఎవరి భాగాలు వారికి ఇస్తూ ఉండేవాడు, అక్కడ బలిని అర్పిస్తూ ఉండేవాడు. కానీ హన్నా దగ్గరికి వచ్చేసరికి 2 పాళ్ళు అర్పిస్తూ ఉండేవాడు, డబల్ పోర్షన్ని దేవునికి కానుకగా ఇస్తూ ఉండేవాడు. పెనిన్నా చూసి ఓర్వలేక కోపంతో ఎప్పుడు మందిరానికి వెళ్ళినా తన వైరి అయిన హన్నాని హింసిస్తూ ఉండేది మాటలతో. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, నువ్వు ఇలాగా అలాగా అని చెప్పి మాటలతో విసిగిస్తూ ఉండేది. బైబిల్లో కరెక్ట్గా ఉంటుంది ఏమని, ప్రతి సంవత్సరం వీరు మందిరానికి వెళ్ళే ప్రతిసారి కూడా హన్నాని పెనిన్నా ఏడిపిస్తూ ఉండేది అని. ఎందుకు అంటే తన భర్త హన్నాకి 2 పాళ్ళు ఇస్తూ ఉన్నాడని. చాలామంది చర్చిలో కూడా ఇలాగే ఉంటారు. ముందే చెప్పాను కదా, విశ్వాసులు అని పిలిపించుకుంటున్న వారు కూడా ఇలాగే ఉంటారు. పాస్టర్ గారు అతన్ని మెచ్చుకున్నారండి, పాస్టర్ గారు వీళ్ళ ఇంటికి 10 సార్లు వస్తున్నారండి ప్రార్థన చేయడానికి, వీళ్ళంటే పాస్టర్ గారికి చాలా ఇష్టం అండి అని సంఘస్థుల మీదే కోపం కాదు, ఆఖరికి పాస్టర్ గారి మీద కూడా కోపాన్ని పెట్టుకుని విషయాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. పెనిన్నాలాగా మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా ఈమె అట్లాగే చేస్తూ ఉండేది. అయితే హన్నా ఎట్లా ఉందో తెలుసా? ఆమె చాలా సంవత్సరాలు బాధను అనుభవించింది. తన వైరి అయిన పెనిన్నా అనే మాటలు అనుభవిస్తానే ఏడ్చుకుంటా అన్నం మానేసేది, అన్నం తినడం మానేసేది. మరలా కొంచెం బాధ నివారణ అయ్యాక తన భర్త తనతో, నీకెందుకు వచ్చిన ఏడుపమ్మా, నేనున్నాను కదా, 10 కొడుకుల కన్నా నేనే నీకు గొప్పవాడిని కదా అని ఆమెను సముదాయిస్తూ ఉండేవాడు. ఆమె సరే ఓదార్పు పొందుతూ ఉండేది. మరలా సంవత్సరం గడిచేసరికి మరలా మందిరానికి వెళ్ళినప్పుడు మరలా ఇదే తంతు. కొన్ని సంవత్సరాలు అలా జరిగిన తర్వాత 1 సంవత్సరం మాత్రం హన్నా చేసిన నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చింది. అక్కడ ఒక మాట ఉంటుంది,
దైవ సేవకునితో ఆమె అంటా ఉంది, అత్యంత కోపముతో ఉన్న కారణము చేత నేను దేవునికి ఇలా మొర్ర పెట్టుకుంటున్నానయ్యా, నా ఆత్మను కుమ్మరించుకుని నేను మొర్ర పెట్టుకుంటున్నాను, నేను దేవుణ్ణి బ్రతిములాడుకుంటా ఉన్నాను అని దైవజనునితో అంటా ఉంది. మనమైతే ఏం చేస్తాం? కోపంతో ఏం చేస్తాం? పెనిన్న జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాం, లేకపోతే ఊరూరా చాటింపేస్తాం. అవునా కాదా? కోపంతో చేసే పని ఏంటండి? లేనిపోయిన కల్పించి చెప్పడాలు, లేకపోతే వాళ్ళ మీద నిందలు మోపడాలు, ఇలాంటివి చేస్తారు ఎవరైనా. కానీ హన్న అట్లా చేయలా. కోపంతో ఊరేసుకోలా, కోపంతో ఏ కాలంలోనో దూకేయడానికి వెళ్ళలేదు, కోపంతో కేసు పెట్టడానికి వెళ్ళలేదు, కోపంతో ఇదిగో ఈమె ఇలా చేస్తుంది అని పెద్దలకి చెప్పలేదు. కోపంతో దేవుని మందిరంలో మోకరించి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. కోపంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చింది. నువ్వు గనక నాకు ఒక మగబిడ్డని ఇస్తే మరలా బిడ్డని నీకు ఇస్తాను. కోపంతో నువ్వేం చేస్తా ఉన్నావు? నీ పక్కనున్న వ్యక్తిని నువ్వు హీనముగా నీచంగా చూస్తూ ఉన్నావా? చర్చికి వస్తున్న వ్యక్తి మరలా రాకుండా ఆటంకపరిచే వ్యక్తిగా ఉంటా ఉన్నావా? లేకపోతే నీవు నీ ప్రేమను బట్టి అనేక మంది దేవుని మందిరానికి నడిచి వచ్చేలాగా, దేవుణ్ణి ఆరాధించేలాగా చేస్తూ ఉన్నావా? నీ ప్రవర్తన ఎలా ఉంటా ఉన్నది? నీ మనస్తత్వం ఎలా ఉంటా ఉన్నది? ప్రియ దేవుని బిడ్డ, కయీను కోపంతో తన తమ్ముడిని చంపేశాడు. అవునా? ఎందుకు? తన తమ్ముడు మంచిగా ఉన్నాడు అని, దేవుడు తన తమ్ముడిని మెచ్చుకున్నాడని. మేమేమి కయ్యనులాగా ఎవరిని చంపట్లేదండి అని అనుకోకండి. ఎందుకంటే తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏంటంట? ద్వేషించువాడు నరహంతకుడు. కత్తి తీసుకుని చంపనవసరంలా, నీ మాటలతో, నీ చేష్టలతో నీ సహోదరుని బాధిస్తూ ఉన్నావే, అదే నరహత్య. దానికన్నా మనం నిందలు అనుభవించడం మేలే కదా. మనకి వచ్చిన కోపంతో వారిని ఏదో రకంగా బాధించాలి అని చూస్తూ ఉంటాం. లేదు ప్రియదేవుని బిడ్డ, కోపాన్ని తొలగించుకుని శాంతముతో నెమ్మదితో దేవుని ఎదుట మనం కనబడాలని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరన్నా నిన్ను విసిగించి నిన్ను ఇబ్బంది పెడతా ఉంటే గనక, హన్నా చూపించింది కదా ఒక పాఠాన్ని, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. నువ్వు నేను చేయవలసింది అదే. మనం ప్రార్థన చేసినట్లయితే దేనినైనా జయించగలం, వేటినైనా జయించగలం. అంతే తప్ప మీ కోపంతో చర్చ్ మానకండి, మీ కోపంతో దేవుణ్ణి విడిచిపెట్టకండి, మీ కోపంతో ఊరు వదిలి వెళ్ళిపోకండి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోకండి.